జగన్ రాక్షస పాలన పోవాలన్న కసితో కూటమి అభ్యర్థులను రాష్ట్ర వ్యాప్తంగా అఖండ మెజార్టీతో గెలిపించారని టీడీపీ మైనార్టీ నాయకులు ఎంఎస్ బేగ్ అన్నారు. 51వ డివిజన్ మాజీ అధ్యక్షుడు ఈది నాగేశ్వరరావు ఆధ్వర్యంలో కూటమి విజయోత్సవాలు వంటం నేరుబొమ్మ సెంటర్లో ఆదివారం పెద్ద ఎత్తున నిర్వహించారు. బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా హాజరైన ఎంఎస్ బేగ్ తొలిత స్వర్గీయ నందమూరి తారక రామారావు చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి సంబరాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు మీద నమ్మకంతో ఆయన పాలనలో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, కూటమి అభ్యర్థులను రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు అత్యధిక మెజార్టీతో గెలిపించారని, వైసీపీకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారని తెలిపారు. కూటమి ప్రభుత్వంలో సంక్షేమం, అభివృద్ధి పరుగులు తీసే విధంగా పాలన ఉంటుందని వివరించారు. ఈ కార్యక్రమంలో బోరా కనకారావు, ఎర్రారెడ్డి, సారేపల్లి దుర్గారావు, బెవర రవికుమార్, పీతల కనకారావు, ప్రకృతి దుర్గారావు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు పాల్గొని స్వీట్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. అందరికి నమస్కారం. ఈరోజు యావత్ ఆంధ్ర రాష్ట్రం మొత్తం మహాకూటమికి ఓటు వేసి గెలుపు దిశలో మన రాష్ట్ర భవిష్యత్తు కోసం, భావి తరాల కోసం గెలిపించినందుకు ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా, అలాగే ముఖ్యంగా పశ్చిమ నియోజకవర్గ ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. ఈరోజు ఎక్కడ చూసినా కూడా ఈ యొక్క విజయాన్ని ప్రజల విజయంగా 124 సీట్లు కైవసం చేసుకోవడం అనేది మహాకూటమి. ఈ యొక్క కూటమి విజయాన్ని పూర్తిగా ప్రజలకు అంకితం చేస్తామని చెప్పి తెలియజేస్తూ, పశ్చిమ నియోజకవర్గంలో ఎన్నడూ లేని విధంగా ఈరోజు మనం అందరం చూసాం. ప్రజలు ఏ రకంగా కసితో ఉన్నారు, గత పరిపాలన మీద ఎలాగా ఈ పరిపాలన దించాలనే ఆలోచనలో 5 సంవత్సరాలు ఇబ్బందులు పడి ఓటు రూపంలో ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా బయటకు వచ్చి, ఎంత ఇబ్బంది ఉన్నా సరే, ఎంత ఎండ ఉన్నా సరే, సుమారు 3 నుంచి 4 గంటల వరకు లైన్లో నుంచొని ఒక మంచి నిర్ణయం తీసుకునే రాష్ట్రం కోసం, భావితరాల కోసం తీసుకున్న నిర్ణయాన్ని మనం అందరూ కూడా అభినందించాలి. పశ్చిమ నియోజకవర్గంలో కూడా మనం చూసాం, ఒక చరిత్ర ఇక్కడ సృష్టించింది. మన పశ్చిమ నియోజకవర్గాల ఎమ్మెల్యే యలమంచిలి సుజనా చౌదరి గారు ఇక్కడ భారతీయ జనతా పార్టీ తరఫున గెలుపు పొందారు. ఎప్పుడు పశ్చిమ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కూటమి అన్న నందమూరి తారక రామారావు గారు పార్టీ స్థాపించినప్పుడు 83వ సంవత్సరంలో ఇక్కడ జెండా పాతింది. అప్పుడు గెలుపు వచ్చిన తర్వాత సుమారు 41 సంవత్సరాల తర్వాత మహాకూటమి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ బలపరిచిన భారతీయ జనతా పార్టీ క్యాండిడేట్ ఇక్కడ గెలవడం అనేది ఇది సర్వసాధారణం కాదు. ఒక అసాధారణాన్ని మనం విజయంగా మార్చి దాన్ని ప్రజలందరికీ నిరూపించాము. ఏదైతే కూటమి ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, పురంధేశ్వరి గారు, అలాగే మోదీ గారు అందరూ కూడా రాష్ట్రంతో పాటు భారతదేశంలో కూడా ప్రజలందరూ కూడా ఒక మంచి పరిపాలన మనమందరూ ఇవ్వాలని చెప్పి మమ్మల్ని మీద నమ్మకంతో వాళ్ళందరికీ ఓటేసి గెలిపించడం జరిగింది. మరి చూస్తే తెలుగుదేశం పార్టీ తరఫున ఇక్కడ పార్లమెంట్ అభ్యర్థిగా నుంచినటువంటి కేశినేని శివనాథ్ చిన్ని గారు ఈరోజు పెద్ద మెజారిటీతో, సుమారు 2,87,000 మెజారిటీతో పార్లమెంట్ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ఎవరికి దక్కని విజయం
చిన్ని గారికి దక్కింది తెలుగుదేశం పార్టీ ఎంపీగా. మేమందరూ కూడా వాళ్ళందరినీ కూడా మా నాయకులందరినీ కూడా ధన్యవాదాలు వారు అభినందనలు రెండు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఈ రోజు నుంచి ఒక మంచి పరిపాలన ఇవ్వాలి, ప్రజలు అరాచక పరిపాలన నుంచి సుపరిపాలన మనం ఇవ్వబోతున్నామని చెప్పి ప్రజలందరూ కూడా మమ్మల్ని దగ్గర నుంచి ఆశిస్తూ ఉన్నారు. మేమందరూ ప్రజలు చెప్పేది ఒకటే, సంక్షేమం అభివృద్ధి నారా చంద్రబాబు నాయుడు గారికి రెండు కళ్ళలాగా ఎలా ఉన్నాయో దాంతోపాటు మనమందరూ కూడా ప్రజా సంక్షేమంతో పాటు అభివృద్ధితో పాటు ప్రజల సురక్ష భద్రత వాళ్ళ యొక్క ఆరోగ్యం కూడా మనమందరం కూడా ప్రాధాన్యత ఇస్తామని చెప్పి వాళ్ళ యొక్క హక్కుల్ని కాపాడుకుంటూ వాళ్ళ యొక్క మంచి భవిష్యత్తు కోసం రాబోయే ఒక నవ సమాజాన్ని సృష్టించడం కోసం మన నారా లోకేష్ గారు ఏదైతే యువగళం బాధ్యతలలో హామీలు ఇచ్చారో యువతకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళ యొక్క భవిష్యత్తుని ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తులో జోడించి ముందుకు తీసుకెళ్తామని చెప్పి తెలియజేస్తూ మరొక్కసారి ఇక్కడ మన శ్రీనివాస్ మాల్ సెంటర్లో భారీ ఎత్తున ఈ యొక్క విజయోత్సవం కింద కేక్ కటింగ్ పెట్టిన మన 51వ డివిజన్ మాజీ అధ్యక్షులు ఈది నాగేశ్వరరావు గారు, కుటుంబ సభ్యుల టీం అందరు కూడా, డివిజన్ టీం అందరు కూడా, అలాగే రాము గారు మనందరూ కూడా వచ్చి ఇక్కడ పెద్ద ఎత్తున ఒక సంబరంలాగా ఒక పెద్ద ద్వారం కూడా ఏర్పాటు చేసి ఈ యొక్క విజయాన్ని ప్రజలందరితో కలుసుకొని పంచుకుంటాను కోసం పెట్టిన కార్యక్రమానికి వాళ్ళందరూ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. మరి అదేవిధంగా ఈ కార్యక్రమాలతో పాటు ప్రజల్ని మనం రాబోయే రోజుల్లో ఏ రకంగా వాళ్ళకి అందాల్సిన సంక్షేమంలో ముందుండాలని కూడా వాళ్ళందరినీ కూడా నేను సూచిస్తూ వాళ్ళతో పాటు నేను కలిసి ప్రయాణం చేసి వాడు అడుగుజాల్లో మేము కూడా నడిచి వాళ్ళందరూ కూడా బలపరిచే విధంగా చేస్తూ ప్రజలకి రావాల్సిన అందాల్సిన అన్ని పథకాలని దగ్గరుండి అందించే విధంగా మేమందరూ కృషి చేస్తామని తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా మన ఉమ్మడి అభ్యర్థులైన సుజనా చౌదరి గారు, అలాగే మనకి పవన్ కళ్యాణ్ గారు కానీ, మన కేసీని చిన్ని గారు కానీ వీళ్ళందరూ కలిసి బలోపేతం చేశారు. ఇవాళ మనకి పశ్చిమ గోదావరి సరైన నాయకులు లేక చాలామంది జనాలు ఇబ్బంది పడుతున్నారు. మన బేగ్గ రాజ్యంలో 24 గంటలు మనకి ఆఫీస్ తీసుకుంటుంది. ప్రజలకి ఏమైనా సమస్యలు ఉన్నా మంచిగా చెడైనా ఆయన నిలబడతారు. మనకి దాని నమ్మకంతో ఇంతమంది ప్రజలు ఏకమై ఆయన ఘనంగా ఇంత పెద్ద ద్వారం చేసుకొని మేము ఉన్నామని చెప్పడానికి ముందుకు వచ్చామండి. కాబట్టి ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. రేపు ఫస్ట్ ఈ చెత్త పన్ను రద్దు చేశాం. రేపు మహిళలకు కూడా చంద్రబాబు గారి నోటితో ఉచిత బస్సు ప్రయాణం చేస్తున్నాం. అలాగే లోకేష్ బాబు చాలా ఫైర్గా ఉన్నారు. ఆయన ఎలాగంటే ప్రజలకి ఇంకా దగ్గర అవ్వాలి, ఆయన ఒక సీఎం కొడుకు కాకుండా ఇండివిజువల్గా ఎదగాలనే ఉద్దేశంతోనే ఆయన ఇప్పటివరకు ఫైట్ చేస్తున్నారు. ఆయన రేపు రాబోయే రోజుల్లో మనకి కాబోయే సీఎం కూడా. అలాగే పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులు అన్నీ ఉంటాయని అన్నదమ్ములు ఇద్దరు ముందుకెళ్లారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. నా పేరు రాము అండి, వడిపిన రాము.